చిన్న చిన్న పదాలు నేను చెప్పా. ఒక్కసారి చెప్పరా. అసోసియేషన్. ఓకే ఓకే. సో మళ్ళీ మళ్ళీ అసోసియేషన్ ఎట్లుందంటే ఇట్స్ వెరీ నైస్ జర్నీ. అండ్ నాకు దీప్తి మేడం కానీ కీర్తి సార్ కానీ తెలుసు కదా మీకు. బేసిక్గా ఏదైనా మనము ఒక ఇప్పుడు మల్లెమల్లలో వర్క్ చేస్తున్నామని అంటే వాళ్ళు పైన నుంచి వాళ్ళు చూసుకుంటారు కదా. సో వాళ్ళని కలవాలంటే మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక రోజు ముందే. కానీ వాళ్ళు నాకు తెలియకుండానే నన్ను సొంత లెక్క చూసుకున్నారనమాట. నువ్వు ఎప్పుడు మా దగ్గర మాట్లాడడానికి రావాలన్నా, నీకు ఏది ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు డైరెక్ట్ వచ్చి మాట్లాడేయచ్చు అని చెప్పేంత నాకు అంత మంచిగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నప్పుడు కూడా వాళ్ళు బేసిక్గా అంతా నన్ను ఏం తిట్టలేదు. అంటే నువ్వు మళ్ళీ రావద్దు, అందరు ఊహించే ఉంటారు కదా, మేబీ రావద్దని చెప్పే ఉంటారు అది అని చెప్పి, అలాంటి ఏం తెలియదు కదా. సో నీ లైఫ్ నీకు మంచి జరుగుతుంది అంటే మేము ఖచ్చితంగా ముందుంటాం. బట్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ జర్నీలో కరోనా టైంలో నాకు పటాస్ ప్రవీణ్కి నెలకి ఇన్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు, మల్లెమల వాళ్ళు. బేసిక్గా ఇది ఎక్కడ ఎవ్వరికి తెలియదు అనుకుంటా. నాకు తెలిసి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, మేము అంటే మా గురించి తెలుసు వాళ్ళకి, మా సిచ్యువేషన్ తెలుసు, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ తెలుసు. సో అందరు ఖాళీగానే ఉన్నారు కరోనా టైంలో, అందరూ సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత అని అనుకొని మీకు మేము ఉన్నామని చెప్పేసి నెలకి శాలరీ అకౌంట్లో వేసేసేవాళ్ళు. సూపర్ సూపర్. సో నన్ను అంత బాగా చూసుకున్నారు. అండ్ ఇంకోటి వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. బేసిక్గా నేను అక్కడ మల్లెమలలో ఉన్నానంటే నాకు ఒక సేఫ్ ఆ ఫీలింగ్, అంటే నాదే అన్న ఫీలింగ్ వస్తుంది, మనోళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా వేరే దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళతో మాట్లాడాలా లేదా, ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు మనతో అంతా మింగిల్ అవుతారా లేదా, ఆ ఫీలింగ్ వస్తుంది కదా. నాకు మల్లెమలలో ఎవరితో మాట్లాడినా కానీ నాకు ఒక సేఫ్ ఫీలింగ్, మనోళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి అట్లా 4-5 years బ్యాక్ వెళ్తే ఈ ఓవరాల్ జర్నీలో రిగ్రెట్ ఫీల్ అయ్యే థింగ్స్ ఏంటి, హ్యాపీ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటి? ఈ 5 years జర్నీలో రిగ్రెట్గా ఫీల్ అయ్యేదంటే, రిగ్రెట్ అంటే తెలుగులో ఏదన్నా చేసేసి అయ్యో అనవసరంగా చేసా, లేకపోతే అనవసరంగా ఆ షోకి వెళ్ళా, లేకపోతే అనవసరంగా ఆ రోజు డైలాగ్ చెప్పా, అనవసరంగా వాళ్ళతో గొడవ పడ్డా, ఇలాంటివి. సరే రిగ్రెట్ ఫీల్ అంటే నిన్ను ఒకవేళ సడన్గా ఏ హాలీవుడ్ ఛానల్ నుంచి ఎవరిని వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఏం మాట్లాడతావు వాళ్ళతో? ఫస్ట్ వాళ్ళు నన్ను పిలవరు. వాళ్ళు ఒకవేళ పిలిస్తే, ఒకవేళ రేపు పొద్దున్న యూఎస్ఏ వెళ్ళాలి, ఏదో మూవీ షూట్కి పోవాలి, అక్కడికి వెళ్ళి ఏం మాడతావు? యాప్ ఉంది కదా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళు అడిగినప్పుడు రెస్ట్ ట్రాన్స్లేట్ చేసుకుంటూ అడుగుతావు. అడిగినాక 1 second అంట. యూఎస్ వీసా ఉందా? లేదు. తీసుకుంటా. సరే అమెరికా కాకపోయినా అమీర్పేట అనుకో, అమీర్పేటలో నాతో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడగా కానీ నేను మేనేజ్ చేసేస్తాను. నేను ఇప్పుడు నాతో ఇంగ్లీష్ మాట్లాడు, నీకు రాదు అంటే మరి అంత రాకుండా లేదు, కానీ మరి రిగ్రెట్ ఇవి కూడా తెలియకుండా లేదు. రిగ్రెట్ అంటే నాకు తెలుసు, ఇప్పుడు చెప్పా కాబట్టి. సరే చెప్పు. రిగ్రెట్ అంటే నాకు ఇంగ్లీష్ రాదని నీతో చెప్పినా కదా, అదే నా రిగ్రెట్. అది కాదు కానీ బేసిక్గా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. అలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి. వద్దులే రిగ్రెట్ ఎందుకు మనకి అవన్నీ. హ్యాపీ మూమెంట్స్ ఏంటి? ఫస్ట్ డే మంచి చెక్ తీసుకున్నప్పుడు అట్లాంటిది ఏమన్నా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా? లేదు, నేను ఇల్లు కట్టించినప్పుడు ఇంకా దానికంటే హ్యాపీ మూమెంట్స్ నాకు ఇంకేం లేదు. సో ఇల్లు కట్టించినప్పుడు మా అమ్మ కళ్ళలో ఆనందం ఉంటుంది కదా, సో అది నేను ఇప్పటికీ మర్చిపోను. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, నాకే కదా ఆమెకు కూడా. కానీ పెళ్ళి సెట్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, కార్ అయిపోయింది, బ్యాంక్ నిండా డబ్బులు, ఎంత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ నీది? నువ్వు అనుకున్నంత ఏముండదు అక్కడ, డొల్లా. మొన్న ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు పడ్డాయి. చెప్పు ఎంత ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్? చూపించు. భయపడతావు ఎందుకు? చూపించు, పర్లేదు. అంతేముండదు నువ్వు అనుకున్నంత. చూపించు, పర్లేదు. నా ఇజ్జత్ తీసుకోవడం అంటే ఇదే. సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, కానీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్గా చెప్తా. కరెక్ట్గా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నేహ పెళ్ళికని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి
పెళ్ళికి వెళ్ళకుండా పార్కింగ్లో ఆగిపోయావు. అయ్యో అమ్మతో నాకు గుర్తుకు లేదు. పెళ్ళికని బయలుదేరి పార్కింగ్లో ఆగిపోయావు అంటే ఎందుకు? నేహ ఇంటికి వెళ్ళి అదే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి పార్కింగ్లో ఉండిపోయింది. చెప్పు. చెప్పేస్తా. నాకేం ప్రాబ్లం, చెప్పేసి. నాకేం ప్రాబ్లం లేదు, చెప్పేసి. లేదు లేదు, అప్పుడు నాకు నిద్ర వచ్చింది, కార్లో పడుకుండిపోయా. అక్కడ నువ్వు కూడా ఉన్నావు కదా నా పక్కన. నేను లేను. నేను లేని నీకెలా తెలుసు? నేను లేను, నాకు చెప్పారు, ఉంటారు కదా పక్కన. సో ఏం చెప్పాలి, వద్దులే, మళ్ళీ బాధపడతారు అందరూ. పైమా నువ్వేనా అని అంటారు. తర్వాత నేహ ఫోన్ చేయలేదు? ఫోన్ చేయలేదు ఆమె, అసలు ఫోన్ కాదా ఏం లేదు అసలు ఆమెకి, అది గుర్తుకే లేను అసలు. అసలు నేను పార్కింగ్లో ఉన్నాను కూడా ఆమెకు తెలుసో తెలియదు, తెలుసుంటే వచ్చేదేమో. సో ఇప్పుడు దాకా తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ ఏంటి నీది? హైయెస్ట్ చెక్ బిగ్ బాస్ 5 lakhs పర్ వీక్. అంతేం లేదు, తక్కువనే. 4.9. ఇప్పుడు డైరెక్ట్ నన్ను అడిగితే నేను చెప్పేసా కదా, నువ్వు నాకు ఓంకార్ అనే లెక్క 4.9 4.5 అంత లేదు, నువ్వు అనుకున్న దానికి సగమే ఉంటుంది. 2.5 యా అనుకో, అంత క్లారిటీగా అయితే నేను చెప్పలేను, అటు ఇటు ఉంటుంది అంతే. ఓకే 2.5 to 3 అని తెలుసుకుని ఏం చేస్తా కదా, అయిపోయింది కదా. అయిపోయింది, ఎప్పుడో బిగ్ బాస్ అయిపోయింది. సో మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తావా ఫైమా బిగ్ బాస్? కంపల్సరీ వెళ్తా పక్కా. ఏం మిస్టేక్స్ తెలుసుకున్నావు, నిన్ను ఏం తెలుసుకున్నావు హౌస్లో? నేను ఇంకా పూర్తిగా ఆడలేనేమో అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను టఫ్ ఫైట్ ఇచ్చేంత నాకు అక్కడ లేరేమో అని అనిపించింది. సో మళ్ళీ వస్తే టఫ్ ఫైట్ ఇద్దామని. 7 నీకు టఫ్ ఫైట్ అనిపించారు? 7 అనిపించింది. ఆ గేమ్ కూడా కొత్తగా అనిపించింది, మాకు పాత సీజన్ గేమ్సే ఇచ్చినట్టు అనిపించింది. అది బయటకు వచ్చినాక చూస్తే అన్నీ బయటకు వచ్చాక చాలా మంది నీ విషయంలో మాట్లాడుకున్నది డబుల్ మీనింగ్ జోక్స్ కానీ వాటి గురించి ఎక్కువ డిస్కషన్స్ అయ్యి. నేను బిగ్ బాస్లో మాట్లాడింది ఒకటే మాట, దానికి నన్ను బేసిక్గా చూసుకుంటే సీజన్లో నేను వెళ్ళిపోయేంత వరకు కూడా నాగార్జున సార్ నన్ను ఏ రోజు కూడా తిట్టలే. ఆ రోజు కూడా నాకు ఆ డబుల్ మీనింగ్ తిట్టలేదు, ఆలోచించి మాట్లాడు ఫైమా అని అన్నారు. సో తర్వాత నేను ఆలోచించా, బేసిక్గా అదే బయట వేస్తే నువ్వు నవ్వేటోనివి, నువ్వు నా మీద అంత రచ్చ చేసేటోనివి కాదు, ఫన్నీగా తీసుకునేటోడివి. ఆ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే నువ్వు తుమ్మినా కానీ నువ్వు ఎట్లా తుమ్మినావు అని మనల్ని నెగిటివ్ పాయింట్లను చూస్తారు, నువ్వు తుమ్మాల్సిన అవసరం ఏముంది, అదే ఇక్కడ అంటే న్యాచురల్గా వచ్చేసింది అని అంటారు. సో అక్కడ జరిగింది ఏంటంటే వాదిస్తున్నప్పుడు నిన్ను ఎలాగైనా ఒక ఏమంటారు టార్గెట్ చేయాలి అని అంటే నార్మల్గా వచ్చేసిన మాటను కూడా దాన్ని చాలా డబుల్ మీనింగ్గా చూపించచ్చు మనం.